ఇగో ఇవాళ మామిడి పండుతో ఒబ్బట్టు చేస్తాను. ఇక ఒక పండు, ఇది కొబ్బరికాయ, ఇది మిక్సీ పడతాను. ఇక మామిడి పండు దీంట్లో గుజ్జు వస్తుంది కదా, ఈ గుజ్జు తీస్తాను. పండు మామిడి పండు ఉండాలి. దీని గుజ్జంతా ఇలా చెంచాతో తీసేయాలి. తీసేసి మిక్సీ పడతాను. మొత్తం గుజ్జు తీసాక చూపిస్తాను. ఇగో ఈ గుజ్జు తీసాను. ఇది ఇందులో 4-5 ఏలకులు వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ కొబ్బరి పట్టాలి. ముందు కొబ్బరి పట్టాక అప్పుడు ఇగో కొబ్బరి పట్టాక చూపిస్తాను. ఇగో కొబ్బరి మిక్సీ పట్టేసాను ఇలాగా. ఇప్పుడు ఈ ఒక్క మామిడి పండు మిక్సీ పడతాను. ఇగో ఇది మిక్సీ పట్టేసాను చూడండి. ఇప్పుడు నెయ్యిలో కొబ్బరి వేచుతాను, ఇది వేచడం చూపిస్తాను. ఇగో నెయ్యి వేసాను. ఇప్పుడు నెయ్యి కాగాక ఈ కొబ్బరి వేస్తాను. ఇగో ఇది ఇంత మామిడి గుజ్జు ఉంది, తీసాను. దీనికి కొబ్బరి వేయాలి. ఇగో వేచాలి, ఇది మాడకుండా వేచాలి. ఇలా దగ్గర అయిందాక కొంచెం పచ్చిపోయిందాక వేచాలి. ఇది వేచాక చూపిస్తాను కొంచెం వేగాక. ఇక ఇలా నెయ్యిలో వేగింది కదా, మంచి వాసన వస్తున్నది కొబ్బరి నెయ్యి. ఇప్పుడు ఇది ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇది దగ్గరగా వచ్చిన దాకా వేచాలి. అప్పుడు ఇది కొంచెం దగ్గరగా వేచాక అప్పుడు కొంచెం బెల్లం వేస్తాను. మామిడి పండు తీయగా ఉంటుంది కదా, దీని సరిపడా కొంచెమే బెల్లం పడుతుంది, ఎక్కువ పట్టదు. ఇది కొంచెం దగ్గర వచ్చాక చూపిస్తాను. ఇక ఇలా గట్టిగా అయింది కదా, ఇక దీని సరిపడా కొలత అక్కలేదు, తీపి ఉంది కదా, కొంచెం బెల్లం వేస్తాను సరిపోతుంది. ఇప్పుడు ఇది దగ్గరగా రావాలి, ఉడికి దగ్గరగా పాకం వచ్చి కొంచెం వదిలేస్తుంది. అప్పుడు గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యాక చూపిస్తాను. ఇగో ఇలాగా మూకుడికి వదిలేస్తూ ఉంటుంది కదా, గట్టి పడుతూ ఉంటుంది ఇలాగా. ఇగో ఇలా గట్టిగా ఇలా మూకుడిని వదిలేస్తుంది. అలా కొంచెం ఎగ్దమ్ ఇలా మైసూర్ పాకంలో వదిలేస్తే ఒక 2 నిమిషాలు ఆగి తీసేయాలి, గట్టి పడిపోతుంది. అయిపోయాక తీసి చూపిస్తాను. అయిపోయింది, దగ్గర పడ్డది ఇది. ఇక ఇలా గట్టిగా వచ్చింది చూడండి. ఇంకా తీసి చల్లారబెట్టి ఇంకా పిండి కలుపుతాను. గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా పిండితో చెయ్యొచ్చు. నేను గోధుమ పిండి చేస్తాను. ఇక టైట్గా అయిపోయింది. దీంట్లో బూర్లు కూడా చేసుకోవచ్చు, ఒబ్బట్లు కూడా చేసుకోవచ్చు. పిండి కలిపాక చూపిస్తాను. ఇక ఇలాగా ఎంత పలచగా వస్తే అంత పలచగా చేయాలి. చాలా పెద్దగా వస్తుంది, మీరు అది మీ ఇష్టం ఇంత పెద్దది. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు.
బంద్. ఇక ఇలా చేసి ఒబ్బట్లు ఒత్తేటట్టుగా ఇలాగ పల్చగా లూజ్గా చేస్తే ఇలా చెయ్యాలి, చిరగకుండా. నేనంటే పిండి తక్కువ తీసుకున్నాను, అందుకు ఇలా ఒత్తుతున్నాను చిన్నగా. ఎక్కువగా గోధుమ పిండి తీసుకుని ఎంత పెద్దది కావస్తే అంత పెద్దది ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తాను, ఇది ఒకటి కాలుతున్నది. మామిడి పండు టేస్ట్ వస్తుంది, బెల్లం, కొబ్బరి, మామిడి పండు చాలా బాగుంటుంది. మెత్తగా వస్తాయి దూదిలాగా. మైదాతో చేయలేదు నేను, గోధుమ పిండితో చేశాను. మైదాతో కావస్తే మీరు చేసుకోవచ్చు. మైదాతో మెత్తగా ఉంటుంది కానీ ఇంకా మైదా బాగుండదని ఇగో ఇప్పుడు నెయ్యి వేసి మీకు ఎంత పలస కావస్తే ఇలాగా మీద చేసి వస్తుకోవచ్చు. జలాతే తీసుకొని దిఖాలి. ఇక ఇలా పిండి చేసి మీకు ఎంత కావస్తే అంత పూర్ణం పెట్టుకోండి. పెద్దది కావస్తే పెద్దది, చిన్నది కావస్తే చిన్నది. ఇలా నెయ్యితో వస్తే ఇలా లూజ్గా, టైట్ చేయకూడదు, చిరగకుండా ఇలా పక్క నుంచి లూజ్గా వస్తాయి. చాలా బాగుంటుంది తినడానికి, మెత్తగా వస్తాయి. పెద్ద పెద్దవి చేసినా చేయవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు, బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇలాగే పిండి రుబ్బుకొని, తోపు పిండి ఇలా ఒత్తి చేసుకో. ఇది అయిపోయింది కదా, మాడక్కర్లేదు. ఇలా తీసాక మెత్తగా వస్తుంది. అది పాకం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకు మెత్తగా వస్తుంది. ఇక చూడండి, ఒబ్బట్లు ఇలా వచ్చాయి, చాలా బాగుంటాయి. ఇక మెత్తగా ఉంటుంది, ఇలా నలిపితే ఇలాగ తినడానికి చాలా మెత్తగా దూదిలా ఉంటాయి. చూడండి, చెయ్యండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక ఇవాళ మామిడి పండుతో ఒబ్బట్టు చేస్తాను. ఇక ఒక పండు, ఇది కొబ్బరికాయ, ఇది మిక్సీ పడతాను. ఇక మామిడి పండు, దీంట్లో గుజ్జు వస్తుంది కదా, ఈ గుజ్జు తీస్తాను. పండు మామిడి పండు ఉండాలి. దీని గుజ్జు అంతా ఇలా చెంచాతో తీసేయాలి. తీసేసి మిక్సీ పడతాను. మొత్తం గుజ్జు తీసాక చూపిస్తాను. ఓకే.
ఇగో ఈ గుజ్జు తీసాను. ఇది ఇందులో 4-5 యాలకులు వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ కొబ్బరి పట్టాలి. ముందు కొబ్బరి పట్టాక అప్పుడు ఇగో కొబ్బరి పట్టాక చూపిస్తాను. ఇగో కొబ్బరి మిక్సీ పట్టేసాను ఇలాగా. ఇప్పుడు ఈ ఒక్క మామిడి పండు మిక్సీ పడతాను. ఇగో ఇది మిక్సీ పట్టేసాను చూడండి. ఇప్పుడు నెయ్యిలో కొబ్బరి వేచుతాను, ఇది వేచడం చూపిస్తాను. ఇగో నెయ్యి వేసాను. ఇప్పుడు నెయ్యి కాగాక ఈ కొబ్బరి వేస్తాను. ఇగో ఇది ఇంత మామిడి గుజ్జు ఉంది, తీసాను. దీనికి కొబ్బరి వేయాలి. ఇగో వేచాలి, ఇది మాడకుండా వేచాలి. ఇలా దగ్గర అయిందాక కొంచెం పచ్చిపోయిందాక వేచాలి. ఇది వేచాక చూపిస్తాను కొంచెం వేగాక. ఇక ఇలా నెయ్యిలో వేగింది కదా, మంచి వాసన వస్తున్నది కొబ్బరి నెయ్యి. ఇప్పుడు ఇది ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇది దగ్గరగా వచ్చిన దాకా వేచాలి. అప్పుడు ఇది కొంచెం దగ్గరగా వేచాక అప్పుడు కొంచెం బెల్లం వేస్తాను. మామిడి పండు తీయగా ఉంటుంది కదా, దీని సరిపడా కొంచెమే బెల్లం పడుతుంది, ఎక్కువ పట్టదు. ఇది కొంచెం దగ్గర వచ్చాక చూపిస్తాను. ఇక ఇలా గట్టిగా అయింది కదా, ఇక దీని సరిపడా కొలత అక్కలేదు, తీపి ఉంది కదా, కొంచెం బెల్లం వేస్తాను సరిపోతుంది. ఇప్పుడు ఇది దగ్గరగా రావాలి, ఉడికి దగ్గరగా పాకం వచ్చి కొంచెం వదిలేస్తుంది, అప్పుడు గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యాక చూపిస్తాను. ఇగో ఇలాగా మూకుడికి వదిలేస్తూ ఉంటుంది కదా, గట్టి పడుతూ ఉంటుంది ఇలాగా. ఇగో ఇలా గట్టిగా ఇలా మూకుడిని వదిలేస్తుంది. అలా కొంచెం ఎగ్దమ్ ఇలా మైసూర్ పాకంలో వదిలేస్తే ఒక 2 నిమిషాలు ఆగి తీసేయాలి, గట్టి పడిపోతుంది. అయిపోయాక తీసి చూపిస్తాను. అయిపోయింది, దగ్గర పడ్డాది ఇది. ఇక ఇలా గట్టిగా వచ్చింది చూడండి. ఇంకా తీసి చల్లారబెట్టి ఇంకా పిండి కలుపుతాను. గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా పిండితో చెయ్యొచ్చు. నేను గోధుమ పిండి చేస్తాను. ఇక టైట్గా అయిపోయింది. దీంట్లో బోర్లు కూడా చేసుకోవచ్చు, ఒబ్బట్లు కూడా చేసుకోవచ్చు. పిండి కలిపాక చూపిస్తాను. ఇక కొంచెం నెయ్యి వేసి మెత్తగా పిండి కలుపుతున్నాను. మీకు ఆ ముద్ద ఎంతో దాని సరిపడా చూసుకొని కలుపుకోండి, ఎంత కావస్తే. మెత్తగా కలపాలి. రొట్టెల పిండి కంటే కొంచెం పలచగా, మనం ఒబ్బట్లకు చేస్తాం కదా అలాగే. ఎక్కువ గట్టిగా అవుతే ఎక్కువ పలచగా అవుతుంది. కప్పేసారి నెయ్యి వేసి కలిపేస్తే ఒక 10 నిమిషాలు వదిలేసి చేసుకుంటే మెత్తగా అయిపోతుంది పిండి. ఒత్తగా కలిపేసాక చూపిస్తాను. బిస్కెట్ ఇక ఇలా పిండి కలిపాను మెత్తగాను. ఇప్పుడు ఇలాగా ఇందులో ఇలా పెట్టి నెయ్యితోటి
కొంచెం నెయ్యి రాసి మెల్లిగా ఒత్తాలి బెల్లం పెట్టి. ఇది ఒకసారి తిప్పుతాను. ఇక ఇది ఇలాగా నెయ్యి వేసి ఇలా మెల్లిగా వచ్చారు చిరక్కుండాను. ఇలాగా నెయ్యి నూనె నజిక్ ఇలాగా చిరక్కుండా చుట్టూ మెల్లిగా తీస్తే చిరగదు. మీకు ఎంత పలచని కావస్తే అంత పలచగా చేసుకోవచ్చు. మెత్తగా వస్తాయి, ఉబ్బట్లాగే వస్తాయి. ఇంకా పలచగా కావస్తే ఇంకా పలచగా చేసుకోవచ్చు. ఇలా దూదిలా వస్తాయి, ఇలాగ మెత్తగా తింటూ ఉంటే. ఇలా పొంగుతుంది కొంచెం. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేస్తాను. ఇక దీంట్లో నెయ్యి వేసి ఇక ఇది వస్తాను కదా, ఇలా వేసి మీకు ఎంత పలచగా కాస్తే అంత పలచగా అలా చెయ్యవచ్చు. చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా పలచగా కావస్తే పలచగా చేసుకోండి. ఇక ఇలాగ వచ్చింది, మెత్తగా వస్తుంది. తినేటప్పుడు మెత్తగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇక ఇలా వస్తుందండి మెత్తగా. ఇగో దూదిలా వస్తుంది ఇలాగా. ఇక ఇలాగా ఎంత పలచగా కాస్తే అంత పలచగా చేయాలి. చాలా పెద్దగా వస్తుంది, మీరు అది మీ ఇష్టం ఇంత పెద్దది. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇక ఇలా చేసి ఒబ్బట్లు ఒత్తేటట్టుగా ఇలాగ పల్చగా లూజ్గా చేస్తే ఇలా చెయ్యాలి చిరగకుండా.
నేనంటే పిండి తక్కువ తీసుకున్నాను, అందుకు ఇలా ఒత్తుతున్నాను చిన్నగా. ఎక్కువగా గోధుమ పిండి తీసుకుని ఎంత పెద్దదిగా వస్తే అంత పెద్దది ఒత్తుకోవచ్చు. తిను ఇది ఒకటి కాలుతున్నది. మామిడి పండు టేస్ట్ వస్తుంది, బెల్లం కొబ్బరి మామిడి పండు చాలా బాగుంటుంది. మెత్తగా వస్తాయి దూదిలాగా. మైదాతో చేయలేదు, నేను గోధుమ పిండితో చేశాను. మైదాతో కావస్తే మీరు చేసుకోవచ్చు. మైదాతో మెత్తగా ఉంటుంది కానీ ఇంకా మైదా బాగుండదని ఇగో ఇప్పుడు నెయ్యి వేసి మీకు ఎంత పలచగా కావస్తే ఇలాగా మీద చేసి వచ్చుకోవచ్చు. जला इसको भी दिखा दे। ఇక ఇలా పిండి చేసి మీకు ఎంత కావస్తే అంత పూర్ణం పెట్టుకోండి. పెద్దది కావస్తే పెద్దది, చిన్నది కావస్తే చిన్నది. ఇక ఇలా నెయ్యితో వస్తే ఇలా లూజ్గా, టైట్ చేయకూడదు, చిరగకుండా ఇలా పక్క నుంచి లూజ్గా వస్తాయి. చాలా బాగుంటుంది తినడానికి, మెత్తగా వస్తాయి. పెద్ద పెద్దవి చేసినా చేయవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు, బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇలాగే పిండి రుబ్బుకొని తోపు పిండి ఇలా ఒత్తి చేసుకో. ఇది అయిపోయింది కదా, మాడక్కర్లేదు. ఇలా తీసాక మెత్తగా వస్తుంది. అది పాకం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకు మెత్తగా వస్తుంది. ఇక చూడండి, బొబ్బట్లు ఇలా వచ్చాయి, చాలా బాగుంటాయి. ఇక మెత్తగా ఉంటుంది, ఇలా నలిపితే ఇలాగ తినడానికి చాలా మెత్తగా దూదిలా ఉంటాయి. చూడండి, చెయ్యండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.